సినీ కార్మికుల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచాలంటూ చేస్తున్న సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని కలిసి సమస్యలు చెప్పుకున్నారు సినీ కార్మికులు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల భేటీ అయ్యారు. నిర్మాతల ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ ఛాంబర్ నుంచి మా ప్రతినిధి ఢిల్లీశ్వరి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీశ్వరి, చెప్పండి, సినీ కార్మికుల సమ్మె 6వ రోజుకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఎవరు పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? కార్మికులందరూ కూడా చిరంజీవిని కలిసి విన్నవించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి చిరంజీవి దీనికి ఏం సమాధానం చెప్పారు? ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ఎస్ ప్రియా, ఫిలింకి సంబంధించిన పరిశ్రమకి సంబంధించిన కార్మికులు అందరూ కూడా 6వ రోజు సమ్మెను నిర్వహిస్తున్నారు. ఓ పక్క నిర్మాతలతోటి, మరో పక్క కోఆర్డినేషన్ ఇరువురికి మధ్యలో, అంటే కార్మికులకి మరో పక్క నిర్మాతలకి మధ్య సయోధ్య చర్చలు అనేవి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కార్మికులు అందరూ కూడా చిరంజీవిని వెళ్లి కలవడంతో చిరంజీవి చాలా పాజిటివ్ గా ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని అయితే హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇందులోనే బాలకృష్ణ అలాగే దిల్ రాజు వారి కూడా మధ్యలో కల్పించుకొని ఈ యొక్క సమస్యలు మేము పరిష్కరిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో సినీ పెద్దలు ఒక్కొక్కరిగా కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. సో ఇన్వాల్వ్మెంట్ లో భాగంగానే ఈ యొక్క చర్చలన్నీ కూడా ఈ రోజుతో సమసిపోతాయి. సో ఈ రోజు సక్సెస్ అయితే ఈ యొక్క సమ్మెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదో ఒక విషయం దీనికి సంబంధించి మొత్తం సోమవారం కల్లా చర్చలన్నీ కూడా క్లోజ్ అయ్యి మళ్ళీ యథావిధిగా షూటింగ్స్ అనేవి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే మనందరికీ తెలుసు, కార్మికులు 30% వేతనాలు అనేవి ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఏ రోజుకి ఆ రోజే వారి యొక్క వేతనాన్ని, ఏ రోజుకి ఆ రోజే వారి యొక్క పేమెంట్ ని కూడా చెల్లించాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్లను అయితే ముందు పెట్టారు. మరోపక్క నిర్మాతలకు సంబంధించి కూడా ప్రధానంగా 4 డిమాండ్లను పెట్టారు. వారి యొక్క కాల్ షీట్స్ కి సంబంధించి అయితేనేమి, పేమెంట్ కి సంబంధించి అయితేనేమి. సో ఇలాంటి డిమాండ్లని ఇరువురు పక్క కూడా చర్చలు అనేవి సాగుతున్నాయి. మరోపక్క కొన్ని రకాలైన మూవీస్ కూడా ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ పర్మిషన్ తో అంటే 10 to 12 మూవీస్ అనేవి ఇప్పటికే సాగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ ఫిలిం ఛాంబర్ కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ తీసుకుని, సో ఈ పర్మిషన్స్ తో కొన్ని ఫిలిమ్స్ అనేవి ఇంకా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో, సినీ కార్మికులు అందరూ కూడా ప్రధానమైన డిమాండ్లను, వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా సినీ ప్రముఖులందరినీ కూడా కలుస్తున్నారు. సో కోఆర్డినేషన్ కూడా ఈ ఇరువురికి మధ్య, అంటే నిర్మాతలకు మరియు కార్మికులకు మధ్య కోఆర్డినేషన్ కూడా చర్చలు అనేవి సాగుతున్నాయి. సో ఈ చర్చల ఫలితం సోమవారం కల్లా కూడా అవుతుంది. ఒకవేళ ఈ చర్చలు అనేవి సఫలం కాకపోతే, విఫలమైతే, సో ఈ యొక్క సమ్మె అనేది నెక్స్ట్ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. 7వ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో అందరూ సినీ ప్రముఖులందరూ ఒక్కొక్కరిగా ఈ యొక్క దీంట్లో మొత్తం కూడా భాగస్వాములు అవుతున్నారు. అందరూ హామీ ఇస్తున్నారు. సో కార్మికుల సమస్య అనేది పరిష్కరిస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడంతో సో ఈ యొక్క సమస్య అనేది సమసిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ప్రియా, ఢిల్లీశ్వరి, అయితే ఇప్పటికే వారం రోజులు, అంటే దాదాపుగా 6 రోజుల నుంచి కూడా సమ్మె జరుగుతోంది. ఎందుకు కార్మికుల డిమాండ్స్ ను వాళ్ళు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళు 30% వేతనాలు అడిగినప్పుడు అందుకు దగ్గరగానో, లేదంటే అసలు ఆ వేతనాలకి సంబంధించి ఎంతో కొంత పెంచే విధంగా అసలు నిర్ణయానికి ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరు సినీ పెద్దలు కూడా ఎందుకు ఇందులో ఇంకా కూడా ఆ పరిష్కారం దిశగా అడుగులు వేయలేకపోతున్నారు? ఆ కార్మికులందరూ కూడా డైలీ వేజెస్ ని వాళ్ళు కట్ చేసుకుని సమ్మె కొనసాగిస్తున్నారు. మండే కూడా ఒకవేళ ఈ చర్చలు అనేవి సఫలం కాకపోతే ఇంకా సమ్మె కొనసాగిస్తున్నామంటే వాళ్ళందరూ చాలా లాస్ అవుతారు కదా. ఎందుకు ఎవరు కూడా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవట్లేదు?
అయితే ప్రియా వీరందరూ కూడా అడిగింది 30% హైక్ అడిగారు. ఎవరైతే వారి ఇప్పుడు ఉన్న పేమెంట్స్ లో 30% హైక్ అడగడం వల్ల సో నిర్మాతలు కూడా ఒక ప్రాపర్ డెసిషన్ కి రాలేకపోతున్నారు. ఎందుకంటే 30% హైక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు అవుట్డోర్స్ కి వెళ్ళినా సరే ఇలాంటి వాటిల్లో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన హాలిడేస్ లో డబుల్ కాల్ షీట్స్ కి నిర్మాతలు పే చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ డబుల్ కాల్ షీట్స్ అప్పుడు కూడా ఈ 30% హైక్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో నిర్మాత పైన అదనంగా భారం పడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వీరందరిపైన కొంతమంది కార్మికులు ఎవరైతే ఈ యొక్క సమ్మెను నిర్వహిస్తున్నారో వీరిపైన కొన్ని కేసులు కూడా టీజీ విశ్వనాథ్ అనే నిర్మాత వేయడం వల్ల కూడా వీరు ఇంకొంత అంటే కార్మికులందరూ కూడా కొంచెం గుర్రుగా కనపడుతున్నారు. అందుకే ఈ సమ్మెని అనేది నిర్వధికంగానే మేము నిర్వహిస్తామనే చెప్తున్నారు. బట్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇరువురికి మధ్య ఒక సయోధ్యని కుదిరిచే దిశగానే ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా మంది ఇంతకుముందు చిరంజీవి గారిని కూడా కలిశారు. సో చిరంజీవి గారు కూడా వీరికి మంచి హామీని ఇచ్చారు. అందరం కలిపి కూర్చొని మాట్లాడదామని అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా వీరందరికీ కూడా కార్మికుల పక్షానే మాట్లాడారు. అంతేకాకుండా బాలకృష్ణ అంటే ఎవరెవరైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వారందరూ కూడా ఒక్కొక్కరిగా అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు రాకపోయినా ఇప్పుడు ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే షూటింగ్స్ అన్ని కూడా సో ఇది మరీ పెద్ద ఎత్తున లాస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో 6 రోజులు కంటిన్యూస్ గా షూటింగ్స్ అనేవి ఆగిపోయాయి కాబట్టి ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరితో ప్రాపర్ గా చర్చలు జరుపుతారు. 30% హైక్ కి వారు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇంకా మనకి ఈ జరుగుతున్న చర్చలు ఎప్పుడైతే ముగుస్తాయో అప్పటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అండ్ పేమెంట్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజు ఇస్తారా లేదంటే ఒక వారాంతం కానీ ఇలా ఒక వారాంతంలో పేమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ చర్చల ఫలితంగా వారు ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రియా. రైట్ ఢిలేశ్వరి, థ్యాంక్స్.